బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ విద్యుత్ శాఖ ఏడీ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. మణికొండలో పనిచేస్తున్న అంబేద్కర్ పై భారీగా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఫిర్యాదులున్నాయి. దీంతో ఏసీబీ హైదరాబాద్ సహా 15 ప్రాంతాల్లో సోదాలు ఏకకాలంలో చేపట్టింది. కొండాపూర్లోని మ్యాగ్నా లేక్ వ్యూ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న అంబేద్కర్ నివాసంతో పాటు నానక్రామ్ గూడలోని అబ్డే అపార్ట్మెంట్లోని అంబేద్కర్ పర్సనల్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఏడీఈ వెనక ఉన్న బినామీల గుట్టు విప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇసుక విద్యుత్ శాఖలో ఏడీఈగా పనిచేస్తున్న అంబేద్కర్ ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న సమాచారంతో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మణికొండ, నానక్రామ్గూడ, కొండాపూర్ ఇంకా అనేక ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ అనిల్, సోదాల్లో ఎటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి? ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎక్కడెక్కడ ఎటువంటి ఆస్తులు తను సంపాదించినట్టుగా ఏసీబీ అధికారులు చెబుతూ ఉన్నారు? రాజేష్, ఆదాయానికి మించిన ఆస్తులో భాగంగా ఏడీఈ అధికారి, విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఏడీఈ అధికారి అంబేద్కర్ ఇళ్లలో అయితే ప్రజెంట్ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పాలి. ఏసీబీ దాడులు అయితే ఉదయం నుంచి కూడా 5 గంటల నుంచి కూడా ప్రజెంట్ ఆ సోదాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇతనికి సంబంధించి ఇతని నివాసమైనటువంటి మేఘ్నా లేక్ కొండాపూర్ వద్ద ఉంటుంది. 3rd ఫ్లోర్లో ఇతను నివాసం ఉంటున్నాడు. అతని ఇంట్లో అయితే ప్రజెంట్ సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ అధికారులు అయితే ప్రజెంట్ సోదాలు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి అతని అదుపులోకి తీసుకొని ప్రజెంట్ అయితే విచారిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇతనితో పాటు, ఇతని నివాసంతో పాటు అదేవిధంగా ఇతనికి సంబంధించిన కార్యాలయాల్లోనూ ఇతనికి పర్సనల్ ఆఫీస్ కూడా ఉంది. గచ్చిపోలి దగ్గర టీఎన్జిఓ సెక్రటేరియట్ దగ్గర అయితే ఇతనికి సంబంధించిన బిల్డింగ్ కూడా ఉంది. అదే బిల్డింగ్లో అపార్ట్మెంట్లో ఇతనికి సంబంధించిన 5th ఫ్లోర్లో ఇతని ఆఫీస్లో అయితే సోదాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా మణికొండ ఈ ప్రాంతాలలో కూడా ప్రజెంట్ దాదాపు 15 నుంచి 20 ప్లేస్లలో అయితే ప్రజెంట్ సోదాలు కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి ఏసీబీ సోదాలు అయితే చేస్తున్న పరిస్థితి. అయితే ఇందులో భాగంగానే ఇతనికి సంబంధించి ఏడీ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి నార్సింగ్, అదేవిధంగా మణికొండలో విద్యుత్ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. ఇతనికి సంబంధించి గతంలోనూ ఇతని మీద ఫిర్యాదులు ఉన్నాయి. చాలా వరకు కూడా ఇతను ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టుగా, అదేవిధంగా ప్రస్తుతం కూడా ఇతని పైన ఆరోపణలు ఉండడంతో ఆ సమాచారం సేకరించిన అధికారులు, ఏసీబీ అధికారులు ఇతనికి సంబంధించిన సోదాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు కీలక డాక్యుమెంట్లు, దీనికి సంబంధించిన పత్రాలు, అతనికి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ను కూడా ప్రజెంట్ సేకరించారు. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇతనితో పాటు ఇతనికి సంబంధించి బినామీలు కూడా ఉన్నట్టుగా అధికారులు అయితే గుర్తించారు. ఇందులో భాగంగానే బినామీలకు సంబంధించి కూడా ఆధారాలు కావచ్చు, వారికి సంబంధించిన వివరాలు అయితే సేకరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంబేద్కర్ విషయానికి వస్తే ఇతను నార్సింగ్, మణికొండకు సంబంధించి విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏడీగా పనిచేస్తున్నప్పటి నుంచి కూడా ఇతను చాలా వరకు కూడా అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా, ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టుగా అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఏకకాలంలో 15 నుంచి 20 ప్లేస్లలో ప్రజెంట్ సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇతనికి సంబంధించి ఇతని ఇంట్లోనూ, అదేవిధంగా బిజినెస్ కార్యాలయాల్లోనూ, ఇతనికి సంబంధించిన బంధువుల సంబంధించి, అదేవిధంగా కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా, మిత్రుల ఇళ్లలో కూడా ప్రజెంట్ సోదాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చాలా వరకు కూడా ఇతను ఆస్తులు కూడబెట్టినట్టుగా, ముఖ్యంగా ఆస్తులకు సంబంధించి భూమి ఆస్తులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించిన భూములు, అదేవిధంగా ఇతనికి సంబంధించి ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా అధికారులు గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగానే కాకుండా ఇతనికి సంబంధించిన జిల్లాలలో కూడా ప్రజెంట్ అధికారులు సోదాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ప్రజెంట్ ఏసీబీ అధికారులు అయితే ఇతని ఇంట్లో ప్రజెంట్ మ్యాగ్నా లేక్ వ్యూ ఇంట్లో అయితే ప్రజెంట్ అతను నివాసం ఉంటున్నాడు. కాబట్టి ఇదే అపార్ట్మెంట్లో 3వ ఫ్లోర్లో అతను నివాసం ఉంటున్నాడు. ప్రజెంట్ తను అధికారుల అదుపులోనే ఉన్నాడు. ప్రజెంట్ వాళ్ళు ఆయనని విచారిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చూడాలి, ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు అనేవి కొనసాగుతాయి. కాబట్టి ఈ సోదాల్లో భాగంగా ఎంతవరకు ఈయన అక్రమాస్తులు కూడబెట్టాడు అనే కోణంలో ప్రజెంట్ అయితే ఆధారాలు, అదేవిధంగా వివరాలు సేకరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ అనిల్.